ధర్మవరం నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు తన కార్యాలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, తనకు అన్ని విధాలా సహకరించిన ధర్మవరం తెదేపా ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డిల సహకారంతో ధర్మవరం నియోజక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనించేలా చేయడం కోసమే నరేంద్ర మోడీ రాష్ట్రానికి 15,000 కోట్లు నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. వీళ్ళందరూ అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. అప్పుడే ఈ ఊర్లో అత్యద్భుతండి దాడులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, వ్యాపారంగాన్ని బెదిరించేస్తున్నారు, అని చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఈ రకంగా వీళ్ళే ప్రచారాలు మొదలు పెడితే ఎక్కడ జరిగిందయ్యా అంటే ఏం లేవు, దాఖలాలు లేవు. మొదటి దగ్గర ఎవరో కింద స్థాయిలో ఎవరన్నా మాట్లాడుకుంటారు కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఆ పని జరగలేము. అయితే అసత్య ప్రచారాలు మొదలు పెట్టారు, అధ్యక్షులు ఎక్కడ వాళ్ళన్నా ఈ ఊరికి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయ్యా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ నాయకులు చెవులు రిక్కించిందండి. ధర్మవరానికి ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ ఒక సోదరుడు శ్రీరామ్ ఉన్నాడు, ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఉన్నారు తప్పిస్తే ధర్మవరానికి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే ధర్మవరంలో ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో భ్రమలు రేపించి వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి 6 నెలల్లో మీ తాత ఎక్కడెక్కడ తప్పులు చేశారో ఈ అధికారులు కరెక్ట్ అయిన అధికారులు వచ్చిన తర్వాత మీ తాత తీసిన రోజు మీ అందరికీ అర్థమవుతుంది. మేమంతా సంకీర్ణంగా పనిచేశాం, పొత్తు పెట్టుకుని పనిచేశాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పనిచేసిన తర్వాత నేను గెలిచాను. ముఖ్యంగా నన్ను గెలిపించింది ధర్మవరం ప్రజల విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. ఆ ధర్మవరం ప్రజల్లో ఇబ్బంది కలిగే విషయం ఏదొచ్చినా కూడా సహించే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఉపేక్షించే ప్రసక్తి అసలు లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. నేను రాజకీయ జోక్యం వ్యాపార రంగంలో ఉండదని చెప్పాను. ఎక్కడ కూడా కమిషన్లో దండ ఉండదని చెప్పా. కమిషన్లు తీసుకో, కమిషన్లో దండ నడవని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అనవసరంగా భ్రమలు కల్పిస్తున్నారు. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా, జనసేన పార్టీ వాళ్ళంతా, బీజేపీ వాళ్ళంతా మా మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అటువంటి ఆటలు నడవ, మీ పప్పులు ఉడకవనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఖచ్చితంగా ఎక్కడన్నా కింద స్థాయిలో తప్పులు, లోపాలు ఉంటే మేము కూర్చొని మాట్లాడుకుంటాం, సరిదిద్దుకుంటాం. అయితే తప్పు నిజంగా మా వైపు నుంచి జరిగి ఉంటే అది బీజేపీ కార్యకర్త అయినా, జనసేన కార్యకర్త అయినా, టీడీపీ కార్యకర్త అయినా ఉపేక్షించమనే విషయాన్ని, ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఎవరు చేయకూడదని నేను సభాముఖంగా కోరుకుంటున్నా. చెప్తే మాత్రం ఖచ్చితంగా చెప్పి చూస్తాం. బాబు దారి మార్చుకో, ఇది తప్పు కాదు, ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా, పేదలకు నష్టం వాటిల్లేలాగా, అర్హులకు పెన్షన్లు రాకుండా ఆపడం కరెక్ట్ కాదు. దారి తీసుకోమంటా, లేదంటే పక్కకు తప్పిస్తే ప్రజలకు ఎటువంటి బాధ ఈ 3 పార్టీల నాయకులను రానివ్వమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సత్యకుమార్ అసలే రానివ్వమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పరిటాల శ్రీరామ్ గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా, జనసేనకి సంబంధించిన మధుసూదన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా, నా పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పనిచేశారు. వాళ్ళందరూ వచ్చి పనిచేస్తే సైలెంట్ గా ధర్మవరం ప్రజలు మాత్రం బుద్ధి పడేశారు. మే 13 తీర్పిచ్చేసి జూన్ 4వ తేదీ అదే ధర్మవరానికి మన బిడ్డలు, బలహీన వర్గానికి సంబంధించిన బిడ్డ పేదరికంలో పుట్టి ఆ కష్టాల నుంచి తీర్చాలని తపన కలిగిన వాడు అని చెప్పి తీసుకొచ్చి నన్ను పెట్టారు. అదృష్టవశాత్తు మీ అందరి ఆశీర్వాదం. ఏ రోజైతే నేను పాండురంగ స్వామి దేవాలయం గురించి చెప్పాను, ఏ రోజైతే నామినేషన్ వేయడానికి శివాలయంకి వెళ్ళానో, చెన్నకేశవ స్వామి ఆశీస్సులు కోరాను, వీరందరి కారణంగా రాష్ట్రంలో మంత్రి కూడా అయ్యారు. అయితే మంత్రిత్వ స్వార్థకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. నా మొదటి ప్రాధాన్యత ధర్మవరం చేసుకుంటే పోతాం, కానీ ఇవాళ నా మొదటి ప్రాధాన్యత రాష్ట్రంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య సాధికి న్యాయం చేయడం. దాంట్లో ఎక్కడన్నా నేను పొరపాటు వెనకబట్టానంటే ఆ చెడ్డ పేరు నా ధర్మవరం నియోజక ప్రజలకు వస్తుంది. కాబట్టి ఆ పేరు ఎక్కడ రానివ్వను. సత్యకుమార్ వైఫల్యం చెందను, ధర్మవరాన్ని కూడా వైఫల్యం చెందనివ్వడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఈ వ్యాపార మనం ఏం చెప్పినా పనులు చేయాల్సింది అధికారులే కదా. ఆ అధికారులు అవగాహన కల్పించుకోవాల్సింది. ఇప్పుడు కొత్తగా అధికారులతో వస్తుంది.
ఇప్పుడున్న అధికారులు చాలా వరకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. కొత్తగా అధికారులు వచ్చి వాళ్ళు వీటి మీద సమగ్ర ఇది చేసిన తర్వాత వాటి అవగాహన వచ్చిన తర్వాత మేము కూడా మాట్లాడడం సమస్యలు పరిష్కారం చేయడం. నేను మొదట చెప్పాను ప్రతి గ్రామానికి వస్తాను. ఇప్పుడు నేను గ్రామానికి పోతే వాళ్ళు చెప్పే సమస్య నేను తీర్చడానికి ఆ పక్కన అధికారం ఉంటాడు. ఆ అధికారికి చెప్పినా ఉంటాడు, రాసుకుంటాడు, 4 రోజులు వెళ్ళిపోతాడు. ఆ పని అట్లే ఉంటుంది. మళ్ళీ 2 రోజులు మళ్ళీ కొత్త అధికారం వస్తే మళ్ళీ పెట్టొచ్చా మొదలెట్టుకొని రామాయణం మళ్ళీ సీతకి రాముడు ఏం కాదు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ వదిలిపెట్టాలి. అందుకని ఒక 2 నెలల సమయం ఉంటే వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఈ లోపల విజయవాడలో, రాష్ట్రంలో, ఢిల్లీకి మనకు సంబంధించిన పనులు కూడా మేము చేసుకునే అవకాశం ఉంటుంది. అనేక సమస్యలు చెప్పారు. మేమంతా చెప్తాడు సత్యకుమార్ ఆయన బాధలు చెప్తాడు అనుకుంటాను. అవునా? మా సమస్యలు చెప్తాడు సత్యకుమార్, రాష్ట్రంలో సమస్యలు చెప్తాడు, ఇంత అప్పు ఉందని భయపెడతాడు మమ్మల్ని. మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లా. రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం ఆ రకంగా జరిగేది ప్రయత్నం జరిగిందనే విషయం చెప్తున్నా. అయితే కొంతమంది కొన్ని విషయాల్లో నేను చూస్తున్నా. ఈ ఇటీవల నాకు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, నాకు విషయాలు తెలియదు అనుకుంటుంటారు. నేను నిరంతరం నా కార్యాలయాన్ని ఇక్కడ పెట్టాను. కార్యాలయంలో నా సోదరుడు హరీష్ ఇక్కడ ఉంటున్నాను. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను పొద్దున్నే పేపర్లన్నీ చూసి జిల్లాకు సంబంధించిన పేపర్లన్నీ తెప్పించుకుంటాను. నా షరీఫ్ అని నా పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో రోజు ఏ సమస్యల్లో చేసి నాకు పంపిస్తాను. నేను వెంటనే పంపిస్తాను. వెళ్ళి సంబంధిత అధికారులు పంపిస్తారు. కాకపోతే కలెక్టర్ స్థాయి అయితే వేరే మాట్లాడుతున్నాను. ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య వస్తే, అంటే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని సమస్య వస్తే వెంటనే తీర్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ విషయం మీ అందరికీ గమనంలో ఉందని నేను అనుకుంటున్నాను. అందుకని కార్యాలయం పూర్తిగా నడుస్తూ ఉంది. అయితే రెండో వైపు ఏదైనా పెద్ద సమస్య వస్తే నేను నేరుగా రాష్ట్రంలో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాను. అయితే మీకు అన్నింటికి కూడా